అందరికీ నమస్తే. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి మనం ఇప్పుడు పెట్టుగూడలు అనే ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాము. మరి ఇక్కడ వాళ్ళందరూ ఎందరినో ప్రభావితం చేసే విధంగా ఎంతో అద్భుతంగా పత్రిజీ గారి చేతిలో తీర్చిదిద్దబడిన ఒక శిల్పంలాగా తయారయ్యారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్. మరి వాళ్ళ యొక్క అనుభవాలని, అనుభూతుల్ని వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పెట్టుగూడలకి చెందిన రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ఎంతో అద్భుతమైన పిరమిడ్‌ని వాళ్ళ యొక్క పొలాల మధ్య చక్కటి ప్రకృతిలో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. స్వయంగా తాను తన భూమిని ఇవ్వడమే కాకుండా, తను కొంచెం ఆర్థిక సహాయం కూడా చేస్తూ, ఎంతోమంది దగ్గర నుండి ఆర్థికంగా సహాయం తీసుకుంటూ, అద్భుతంగా తయారు చేయబడిన ఆ పిరమిడ్ గురించి పత్రిజీ వారి జీవితంలోకి వచ్చి, ఎలా వారిని అందంగా మలిచారో మొదలైన విషయాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎంతో హ్యాపీగా ఉంది సార్. ఎంతో సంతోషంగా కూడా ఉంది. ఎందుకు అంటే, మరి ఇలాంటి ప్రదేశంలో మీరు ధ్యానం నేర్చుకొని, ఎంతో అద్భుతంగా పిరమిడ్‌ని నిర్మించడమే కాకుండా, మరి ధ్యాన ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. మరి ముందుగా మీ ధ్యాన పరిచయం గురించి. మా పెట్టుడు గ్రామంలో విచ్చేసినటువంటి పిఎంసి ఛానల్ మరి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ముఖ్యంగా మన ప్రపంచవ్యాప్త ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరి వేలాది నమస్కారాలండి. మరి ధ్యాన పరిచయము అది ఎలాగంటే, నాకు శ్రీ పాగలపట్టి బాబు గారి ఆశ్రమంలోని ఆ దేవి రజిత మేడం వాళ్ళ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ఫస్ట్ పరిచయం మాకు భీమసింగ్ బాబు గారి ఆశ్రమంలో నాకు ధ్యాన పరిచయం అయింది మేడం. ఇంతకుముందు నాకైతే మరి ధ్యానం ఏంటో తెలిసేది కాదు. అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళప్పుడు భక్తి చేసేవాళ్ళు అన్నమాట. పూజలు భక్తి చేసేవాళ్ళు అన్నమాట. చేస్తూ మరి కొన్నాళ్ళు పోయేసరికి ఆ మేడం వాళ్ళు మరి భీమసింగ్ ఆశ్రమంలో వచ్చి ఊ, ధ్యాన ధ్యానం క్లాసులు ధ్యానం చెప్తూ అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఒకసారి మేము పౌర్ణమికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు మాకందరికి మరి అందరికి పిలిచి ఒక చోట్ల కూర్చోబెట్టి, మీకు ధ్యానం తెలుసా అమ్మ అలాగని అడిగారు అన్నమాట. లేదు అమ్మ మాకు తెలియదు అలాగనే చెప్పడం జరిగింది అనమాట. ధ్యానం మాకు నేర్పించారమ్మా అక్కడ ఫస్ట్ టైం. ధ్యానం నేర్స్తూ మరి అక్కడ ధ్యానం చేసి మేము ఇంట్లో వచ్చి కూడా మేడం చెప్పినటువంటి ధ్యానం చేసేవాళ్ళు అన్నమాట. ధ్యానం చేస్తున్నాం కానీ తక్కువ టైమే, అంత ఎక్కువ టైమే మరి చేసేవాళ్ళు కాము. ధ్యానం చేస్తుండగా ఎన్నెన్నో కలర్స్ కనిపించాయి అన్నమాట. రకరకాల కలర్స్ కనిపించి ఇలా వెళ్ళిపోయేది అనమాట. అది అనుభవం రూపకంగా ఉంది ఎలాగన్న ఉద్దేశం నాలో లేదు. అప్పుడు తెలిసేది కాదనమాట. అప్పుడు ఒకసారి మా గ్రామస్తులందరూ మరి ఇలాగా అందరు కలిసి సామూహికంగా ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది, మరి అలా ధ్యానం చేస్తే బాగుంటుంది, ఒక్కసారి కూర్చుందాం అనేసి మా వాళ్ళందరూ కూర్చున్నారన్నమాట. అప్పుడు అక్కడ నేను వెళ్ళాను అన్నమాట. నేను వెళ్ళి వాళ్ళతో పాటు ధ్యానం కూర్చున్నాను. అలాగా ఒక 2-3 రోజులు చేసిన తర్వాత మా గ్రామస్తులు పెద్దలు చెప్పారన్నమాట. అంటే పాకలపల్లి గురువుగారి ఆశ్రమంలో వెళ్ళి అక్కడ కూడా ధ్యానం చేసి వద్దాం, ఇంకొకసారి తెలుసుకొని వద్దామని ఇంకొకసారి వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మా గ్రామంలో మరి ధ్యానం క్లాస్ పెట్టడానికి కోసం మాట్లాడడము అలా జరిగింది మేడం. సో, మీరు ధ్యానం నేర్చుకొని, మీ ఊర్లో ధ్యానం క్లాస్ పెట్టాలన్న ఒక ఆలోచన స్టార్ట్ స్టార్ట్ అయింది. అయింది. సో, ధ్యాన క్లాస్ పెట్టడానికి మరి అప్పుడు క్లాస్ పెట్టాలి అనుకున్నప్పుడు అవును. మీరు ఎలా ఫస్ట్ అసలు ప్రారంభం అంటూ ఎలా జరిగింది? ప్రారంభం అయితే అమ్మ ఫస్ట్ మాకు ఇప్పుడు ఒక కార్యక్రమం చేయాలంటే మనము ప్రతి ఒక్కరికి చెప్పాలి కదమ్మా బయట. ఇప్పుడు ఇది ఒక భగవంతుడి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి మనం అందరికి తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా మనలాగా రావాలన్న ఉద్దేశంతో మేమంతా మరి అదే ఇందాక మనవరు చెప్పినట్టుగానే పాంప్లెట్స్ కొట్టేసి ఆ పాంప్లెట్లు మరి ప్రతి ఊర్లో పంచుతూ
అలాగ అందరికి రప్పించామమ్మ. అందరికి రప్పించాం ఊరికి. ఇప్పుడు ముందులాగా మాకు ఇలాగ రవాణా సౌకర్యాలు లేదు మేడం. అప్పుడు ఎంత దూరమైనా సరే మరి వాకింగ్ చేసుకునే వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్ళాలి. సో, మీరు హ్మ్. ధ్యానం ప్రచారం చేసే అప్పట్లో ఇంత రవాణా సౌకర్యం లేదు. లేదమ్మా. ఎక్కడికెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రచారం జేయాలి. చేయాలి. హ్మ్. అలాగా మేము ఒక 18 గ్రామాలు తిరిగామమ్మ. నడుచుకుంటూ నడుచుకుంటూ. 18 గ్రామాలు నడుచుకుంటూ ఆ! పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ ఆ! చేశారు. ఇస్తూ 18 గ్రామాలు అంటే ఈ వెళ్ళాము. పెట్టుగోడలకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు. చుట్టుప్రక్కల గ్రామము. మన ఉక్కుంపేట మండలంలో పెట్టువేలు గ్రామంలో చుట్టుప్రక్కల 18 గ్రామాలంతా నడుచుకొని తిరిగామనమాట. అప్పుడు ఏమైందంటే ఆ క్లాస్‌లో ఒక 2000 మంది అటెండ్ అయ్యారు మేడం. 2000 మంది. 2000 మంది. చాలా ఎక్కువ. ఆ! వాళ్ళకి భోజన ఖర్చులు అన్నీ మేము చూసుకున్నామనమాట. ఆ రోజుకి హ్మ్. మొట్టమొదటి క్లాస్‌కి 2000 మందొచ్చారు. 2000 మంది వచ్చారమ్మ. అప్పుడు ఆ క్లాస్‌లో మేడం వాళ్ళు ఏమని చెప్పారంటే, ధ్యానం నేర్పిస్తూ ధ్యానం గురించి వివరంగా చెప్పి, పిరమిడ్ కోసం చెప్తూ, పిరమిడ్ శక్తి దాని గురించి వివరంగా చెప్పి, ఖచ్చితంగా మీరు ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ ధ్యానాన్ని నేర్పించాలన్న ఉద్దేశంతో మేము ఈ క్లాస్ పెట్టడం మరి పెట్టుబడుల గ్రామంలో క్లాస్ పెట్టడం జరిగింది కాబట్టి, మీరు ఖచ్చితంగా చేయండి. చేసి పక్క వాళ్ళకి నేర్పించండి అలాగని చెప్పారనమాట మాకు. అప్పుడు మాకొక ఉద్దేశం కలిగిందమ్మా. అంటే అన్ని చోట్ల ధ్యానం చేస్తున్నాము. ప్రతి ఒక్క చోట కూడా పిరమిడ్ శక్తి ఉంది. అంటే శక్తి ఉంది. ఏ చోటైనా కూర్చుంటే మనకు శక్తి వస్తది. పిరమిడ్ మరి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తది. దానికన్నా మూడింతలు ఎగస్ట్రా శక్తి ఇప్పుడు పిరమిడ్‌లో వస్తది అలాగనేసి అన్నారు గదా! ఖచ్చితంగా మనం పిరమిడ్ కట్టుకుందాం అలాగన్న సంకల్పం మేము అక్కడ అందరం మాట్లాడుకోవడం అన్నది జరిగిందమ్మా. హుహు. అప్పుడేం చేసామంటే అప్పుడు ధ్యాన మహాసక్రం ఒకటి అమరావతిలో జరిగిందనమాట. అక్కడ పిరమిడు పెట్టి ఆ స్టాల్‌లో పెట్టి పిరమిడు ఎలా కట్టాలి? పిరమిడ్ గురించి శక్తి గురించి ఒక మాస్టర్ అతను చెప్తున్నారనమాట. అప్పుడు మాకు ఆ మేడం దేవిరజిత మేడం వాళ్ళు మాకు పిలిచి, "ఈ క్లాస్ మీరు వింటే బావుంటది" అలాగనేసి మాకు ఆ క్లాస్ దగ్గర కూర్చోబెట్టారనమాట. 3 రోజులు విన్నామమ్మ ఆ క్లాస్. వినిన తర్వాత ఎన్నెన్నో ఆనందం. అంటే పిరమిడ్ కట్టుకొని మనం ధ్యానం చేసిన తర్వాత ఇంత శక్తి ఉంటదా? అంటే ఇన్ని మన నాడిమణుల్లో ఉన్నటువంటి అన్నీ ఇలాగ హీలింగ్స్ ఇలాగ అన్నీ జరుగుతాయా? అన్న సంకల్పంతోటి మేడం హ్యాపీగా ఇంకా ఎలాగైనా కట్టేద్దామన్న ధైర్యంతో, అంత ఉల్లాసంతో మేము ఊరికొచ్చేసామనమాట తిరిగి. వచ్చిన తర్వాత ఇప్పుడు పిరమిడ్ కట్టుకుందామని ఒక క్లాస్ పెట్టామనమాట. క్లాస్ పెట్టిన తర్వాత శంకుస్థాపన అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఓహ్! అన్నారు. మరి పిరమిడ్ కట్టుకుంటున్నాం గదా! మరి ధ్యానం చేస్తున్నాము. మరి దీనికి ఖర్చులు వాటికి ఎలాగా, ఏంటి ఎలాగని మా వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మేము మనం ఏం చేద్దామంటే మాకు ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పథకం పని అని గవర్నమెంట్ ఇచ్చేద్దామమ్మా ఏజెన్సీ గిరిజనులకందరికీ. ఓకే. హ్మ్. ఉపాధి పథకం. ఉపాధి హ్మ్. పథకం. వారం రోజులు పనికెళ్తే రూ. 1000 వస్తదనమాట. హుహు. రూ. 1000 మనకు తెచ్చి ఇచ్చేదనమాట. ఇప్పుడేం చేసామంటే రూ. 1000 ఇంటి ఖర్చుకి ఉంచుకొని రూ. 1000 పిరమిడ్‌కి పెట్టామనమాట. అందరూ. అందరూ. మీ గ్రామంలో ఉన్న గ్రామంలో అందరూ వాళ్ళందరూ. మేడం. అబ్బా! అందరూ. వండర్‌ఫుల్ అండి. హ్మ్. నిజంగా వచ్చేదే 1000. అవును. అందులో ఒక కుటుంబ ఖర్చుల కోసం పెట్టుకొని మిగతాది పిరమిడ్‌కి ఇవ్వడము అంటే రూ. 1000 వచ్చేది వారానికి. 500 పిరమిడ్‌కి పెట్టేసి 500 మన ఇంట్లో ఖర్చులకి పెట్టుకొని ఉంచామనమాట. దాంతో ఇటుకలు, సిమెంటు అవన్నీ తీసుకొచ్చి మరి పిరమిడ్ కట్టడానికి ప్రారంభించిన తర్వాత మాకు ఏ కొలతలు ఇలాగ ఇవన్నీ మాకు తెలిసేది కాదప్పుడు. అది అంచనా ప్రకారంగా అక్కడ 3 గంటలు మెడిటేషన్. ఆ పిరమిడు శంకుస్థాపన చేసినటువంటి ఆ ప్రాంతంలోనే 3 గంటలు ఏకత ధ్యానంగా చేసిన తర్వాత అప్పుడు మాకు అనిపించిందనమాట. అంటే ఇటు ఉందిగా కాబట్టి ఇటు ద్వారం పెడదాము, ఇలా పెడదామన్న ఉద్దేశం అందరికి కలిగిందనమాట. దాని ప్రకారంగా పిరమిడ్ కట్టేసామనమాట. మీ ఊర్లో మీ డబ్బులు వచ్చే రూ. 1000తో 500 వేసుకుంటూ హ్మ్. పిరమిడ్ కొలతలు గూడా మీకేం అవగాహన లేదు లేకపోయినా లేదు. 3 గంటలు ధ్యానం చేస్తూ, అవును. ధ్యానంలో వచ్చిన ఇంట్యూషన్ ప్రకారం ద్వారం ఎటు పెట్టాలి, కొలతలు ఎలా తీసుకోవాలని హ్మ్. మీరే స్వయంగా నిర్మించుకున్నారు. మేము స్వయంగా నిర్మిస్తున్నామనమాట. వండర్‌ఫుల్. మరి అలా చేసిన తర్వాత పిరమిడ్ కట్టేసాము. పిరమిడ్ కట్టేసాము, ధ్యానం చేస్తున్నాము పిరమిడ్‌లో. కానీ గురువుగారిని కలవలేదు మేడం. గురువుగారిని కలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మేము మన వైజాగ్‌లో గురుద్వారా కాలక్షేత్రంలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు మన వైజాగ్ మాస్టర్స్ అప్పుడు. పెట్టిన తర్వాత మాకు ఒక 3 రోజులతో పాటు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ముందులాగా ఇప్పుడులాగా ఫోన్‌లు లేవు మేడం మాకప్పుడు సెల్ ఫోన్‌లు. మాకు కబురు రూపంగా పంపించారనమాట. వైజాగ్‌లో పత్రిజీ గారు వస్తున్నారు.
మనం ఒకసారి ఆ క్లాస్‌కి అటెండ్ అయ్యి సార్‌ని కలిస్తే బావుంటది అలాగని మాకు దేవి రజిత మేడం వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళామన్నమాట అక్కడ. ఆ గుడి దగ్గర కళాక్షేత్రం వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నారు ఇలాగా. మేమందరం కూర్చొని స్టేజి వైపు చూస్తున్నామన్నమాట. చూస్తుంటే మరి ధ్యానులందరూ సార్ ఎంతలో వస్తారా ఏంటి అలాగనేసి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారనమాట. సార్ వచ్చే టైంకి సార్ వచ్చేస్తున్నారు. మరి స్టేజ్ మీద వస్తారు. అందరు రమ్మనేసి చెప్తుంటే మేము సార్ వస్తారు కదా చూద్దాం అనేసి అలాగా మామూలు కూర్చున్నామన్నమాట. అందరూ మన ధ్యానులంతా సార్ వెంట అందరూ గుంపుగా మరి సార్‌కి సెకండ్ ఇస్తూ అందరూ చేస్తున్నారన్నమాట. మేము కామ్‌గా కూర్చున్నాం. సార్ ఇటు నుంచి ఈ ద్వారం నుంచి ఇలాగొచ్చి మమ్మల్ని అతనే సెకండ్ ఇచ్చారన్నమాట. మా మొఖాన్ని బాగా చూసిరన్నమాట సార్. చూసి అతనే సెకండ్ ఇచ్చారన్నమాట. అప్పుడు మేము సెకండ్ ఇచ్చామన్నమాట. మమ్మల్ని చూస్తూ మళ్ళీ ఎవరు కూడా సెకండ్ ఇవ్వలేదు. ఇంకా స్టేజ్ పైన వెళ్ళిపోయారన్నమాట. మంచి క్లాస్ చెప్పారన్నమాట అక్కడే. మీరు మనం భూమి మీద చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఉంది. ఆ కార్యక్రమానికి అందరూ పాలుపంచుకోవాలి. కార్యక్రమాలు చేయాలని మరి తపన ఉంది. అది చేస్తాం ఇప్పుడు. మరి మీరు కూడా ధ్యానం చేస్తూ మీ చుట్టుపక్కల వాళ్ళకందరికి తెలియజేస్తూ మీరు ఎవరి ప్రయత్నం వారు చేయండి అని చెప్పారన్నమాట సార్. అప్పుడమ్మ ఆ రోజు క్లాస్ వినిన తర్వాత వచ్చాము ఆ రోజు రాత్రి. వచ్చిన తర్వాత రాత్రంతా ధ్యానం కూర్చోవాడిని అన్నమాట. ఇప్పుడు ఏదైనా పట్టుకుంటే దాన్ని వదలకుండా సాధించేవాడిని అన్నమాట. అంత గట్టిగా పిచ్చి పట్టుకునేవాళ్ళు. దాన్ని. అప్పుడు ధ్యానం చేస్తున్నారు కదా! ధ్యానం ద్వారా ఇంత అనుభవాలు పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి ధ్యానం నేను చేస్తున్నాను కదా! మరి నేనెందుకు అంత ప్రాక్టీస్ చేయకూడదు? నేనెందుకు అనుభవం పొందకూడదు? నేను అలాగనుకోనమ్మా ఆ రోజు రాత్రంతా మెడిటేషన్. సో, అప్పుడు కొన్ని గంటలు హ్మ్. సాధన స్టార్ట్ చేశారు. సో, గంటలు రాత్రంతా. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళన్నమాట. రాత్రంతా కూర్చుంటున్నావు గదా! మధ్యాహ్నం పనులు చేయకపోతే ఎలాగా? మరి నిద్ర నీకుంటది గదా! అని చెప్తే మరి నాకు లేదు. ఆ నిద్ర లేదు. రాత్రంతా కూర్చున్నప్పుడు నాకొక అనుభవం అన్నమాట. అద్భుతమైనటువంటి అనుభవం అన్నమాట. అది ఎలా అంటే ఎన్నెన్నో కొండ ప్రాంతాలు, అందమైన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఇలాగే దారులు ఉన్నాయన్నమాట. మనుషులు నడిచేటువంటి దారులు ఉన్నాయి. అప్పుడు ఆ దారికి నాకి ఒక వాయిస్‌తో నీవు ఈ దారికి పొమ్మని నాకు పంపించారనమాట. ఆ దారికి వెళ్తూ కొంత మధ్యలో వెళ్ళేసరికి పొగ మంచుతో కప్పబడి ఉన్నాయన్నమాట. పొగ మంచు టక్కన కప్పి దారి కనిపించలేదు నాకు. కాసేపు నిలబడి ఇంకా ఒక 2, 3 అడుగులు వేసిన తర్వాత నాకు ఒక ఫ్లూట్ వాయిస్ వినిపించిందనమాట. అది ఎంత అద్భుతంగా వినిపిస్తుందంటే అంత అద్భుతంగా అనమాట. అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. ఆహా! ఎక్కడో ధ్యాన క్లాస్ జరుగుతుంది. ధ్యాన మాసం జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను వెళ్తున్నానన్నమాట. వెళ్తుంటే చాలామంది కొన్ని జీపులు, కొన్ని కార్‌లేసుకొని ఆ రూట్ మీదే వెళ్ళిపోతున్నారన్నమాట. అప్పుడు ఆ మధ్యలో ఒక రాక్షసి లాంటిది నా మధ్యలో కనిపించి, "నువ్వు ఇలాగ రమ్మని" పిలిచిందన్నమాట. నేను వాళ్ళ దగ్గర వెళ్ళానన్నమాట. వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కొంతమంది మనుషుల్ని పెద్ద పాత్రలు పెట్టి నీళ్లు పోసి వాళ్ళని కింద మంట పెట్టి మరిగిస్తుందన్నమాట వాళ్ళని. బాగా ఉడకబెట్టిస్తున్నారన్నమాట ఆ మనుషుల్ని. అప్పుడు నాకు పిలిచి, "నీవిక్కడ వచ్చావు కాబట్టి నీవు ఒక 5 నిమిషాలు వెయిట్ చెయ్యి ఇక్కడ. చేసిన తర్వాత మరి నీకు కూడా మరిగిస్తాం" అలాగనేసి అన్నారన్నమాట. అక్కడ వాళ్ళంతా మరిగించేస్తున్నారన్నమాట. వాళ్ళకందరికి సంపేసి ఇవన్నీ కట్ చేసి ఈ మోకాళ్ళు ఇలాంటివన్నీ కట్ చేసి ఆ పాత్రలో పెట్టి ఉడకబెట్టేస్తున్నారన్నమాట. అప్పుడు అవును మరి నేను ఏ తప్పు చేయలేదు కదా! భూమి మీద జీవిస్తున్న ప్రతి జీవి కూడా ఆనందంగా, సంతోషంగా అవి ఉన్నంత కాలము సక్రమంగా ఉండి జీవించేలాగా నాకు మరి కోరికతో మరి ప్రతి ఒక్క జీవి కూడా జీవిస్తది కదా! మరి వాటికి ఏ హాని చేయకుండా, హింసించకుండా నేను కూడా కోరుకుంటున్నాను కదా! నాకెందుకు ఈ హింస? నాకు అవసరమా? అలాగా నేను అనుకున్నానన్నమాట. అప్పుడు నేను ఒకటి అన్నానన్నమాట. ధ్యానం చేస్తే గొప్ప శక్తి మరి వస్తుంది అలాగని అంటున్నారు కదా! మరి ధ్యానం ద్వారా ఎన్నెన్నో మనం పొందవచ్చు అంటున్నాం కదా! మరి నేను అలా గంటలు ధ్యానం చేస్తున్నాను. మరి నా శక్తి ఎక్కడికెళ్ళింది? మరి ఇక్కడ నుంచి దాటి నేను ధ్యాన మాసక్రం క్లాస్‌కెళ్ళాలి కాబట్టి నాకు కాపాడమనేసి నేను ఒకే ఒకటి చెప్పానన్నమాట. అప్పుడు సార్ వాయిస్ మీద అమ్మ హ్మ్.
నాకు ఒక ఆకాశం కలర్‌లో వచ్చి నాలో మొత్తం కమ్మేసిన తర్వాత నాకు విపరీతమైన ఆ శక్తి అనేది నా శరీరంలో తాకి నాకు వాళ్ళతో ఎదిరించే శక్తి నాకొచ్చిందనమాట. ఓకే. హ్మ్. వచ్చిన తర్వాత నేను ఆ పాత్రలన్నీ ఏరి పారేసాననమాట ఇదంతా. హ్మ్. ఇంకొకసారి ఇలాంటి పనులు మాత్రం నా ముందు చేయవద్దులే చెప్పేసి నేను అక్కడి నుంచి ఆ దడి దాటి నేను ధ్యాన మసకరంకి వెళ్ళిపోయాననమాట. వావ్! అందరూ కూర్చున్నారు. కూర్చొని ఉంటే అమ్మ నాకు సార్ అన్నారనమాట. సారు స్టేజ్ మీద సార్ ఒక్కరే ఉన్నారు. సార్ ఒక్కరే ఉన్నారు. సార్ చుట్టుపక్కలంతా ఎన్నెన్నో ఆహ్, అన్ని జీవులన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు పావురాలు, నెమలులు, ఇప్పుడు ఇలాంటి జంతువులు, పక్షులన్నీ ఉన్నాయి. సార్ సార్ ఒక్కరే చుట్టూతా. ఉన్నారు స్టేజ్ పైన. సార్ చుట్టూతా అన్నీ సార్ ఉన్నాయి. చిన్న డిస్టర్బెన్స్ వస్తే మెలుకువొచ్చి నేను లెగిసిపోయానన్నమాట. ఫస్ట్ అనుభవం అమ్మ. అరగంట సేపు నేను అనుభవంలో ఉన్నానన్నమాట. చాలా బావుందండి. హ్మ్. ఎంతో అద్భుతమైన విజన్. ఎందుకంటే సారు చుట్టూ ఉన్న యానిమల్స్‌నన్నీ చూడడం, మళ్ళీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సార్ మీకు ఎనర్జీ ఇవ్వడం అనేది అవును. మొట్టమొదటి అనుభవమే చాలా అవును. అద్భుతంగా ఉంది. సో, మీకప్పుడు ఇంకా ధ్యానం మీద ఎక్కువ గురి చాలా కుదిరిందనుకుంటా. ఎక్కువమ్మ. చాలా ఎక్కువ. అప్పుడు నేను అన్నానన్నమాట. నేను అనుకున్నా. ధ్యానము చేస్తూ, చేస్తూ నాకు కొన్ని, కొన్ని చేయాలనిపించేదన్నమాట. ఇప్పుడు ఇందాక అన్నారు గాని సారు, ఏదైనా మనం పని చేస్తే అది పూర్తయ్యేంత వరకు మనము దాన్ని పట్టుకొని చేయాలలాగనేసి. అప్పుడు నాకు అనిపించేదన్నమాట. అంటే నాకు ఫ్లూట్ వాయిస్ అంటే చాలా ఇష్టమమ్మ. ఫ్లూటు హ్మ్. వాయించడం అంటే ఇష్టం. వాయించడము, ఆ వాయిస్ వినడం అయితే ఓకే. చాలా పిచ్చి ఎక్కువ. నేను సినిమాల్లో ఎక్కడెక్కడో వినేవాడినన్నమాట. అప్పుడు సినిమాలు లేవు మా ఊర్లో. హ్మ్. కరెంట్ లేదప్పుడు. హ్మ్. అప్పుడు మామూలు చిన్న రేడియో మీద ఆ ఫ్లూటు వాయిస్తుంటే అది వినేవాడినన్నమాట. అది ఆపేంత వరకు అది వినేవాడినన్నమాట. అలాగ ఉంటూ ఈ ధ్యానం రాకముందు, ధ్యానంకొచ్చిన తర్వాత అవును, సార్ కూడా నేర్చుకుంటున్నారు కదా! సార్ ఎంత అద్భుతంగా వాయిస్తారు కదా! మరి కనీసం మనం ఆ సంగీతం నేర్చుకోకపోయినా సరే గాని, కనీసం మనం ఏదో ఒకటి నేర్చుకుంటే బావుంటది కదా! అనే ఉద్దేశంతోటి మేము ఏం చేశానంటే, మరి వెళ్ళి మరి ఎక్కడనో వెళ్ళి షాపుకి కొందామంటే నాకు తెలియదు. ఆ ఫ్లూట్ ఫ్లూట్ కొనడం ఎక్కడ కొనుక్కోవాలో ఏ తెలియదు. తెలియదు. అస్సలు హ్మ్. తెలియదు. అప్పుడు సంతల్లో ఒక బేగుంటది. ఎండ్ కర్రల బేగుంటది. హ్మ్. అందులో బట్టలు పెట్టుకొని ఇలాగెళ్తారు కదమ్మా! హ్మ్. బేగు. అందులో ఒక గొట్టం ఒకటి వేసి ఉంటదనమాట. ఆ! హ్మ్. అవును. ఒక బ్యాగ్ అమ్ముతారు కట్టెలు. అమ్ముతారు. ఆ! అప్పుడు నాకు అనిపించిందనమాట. అంటే ఇది పనికొస్తుందేమో అలాగనేది. మేడం ఆ బేగు, ఆ కర్ర కోసము 2 రోజులు ఎళ్ళాను ఉక్కుంపేటకి. హ్మ్. హ్మ్. ఉక్కుంపేటకి. ఉక్కుంపేటకి. ఓకే. వెళ్ళి ఆ బేగునే చూసేవాడిననమాట. హ్మ్. అవును. ఈ కర్ర సరిపోతుందా? ఇది కొంటే ఎలాగా అలాగని ఆలోచించేవాడిననమాట. అప్పుడు ఆ షాపు అతన్ని అడిగాననమాట. "ఏం బాబు అక్కడే చూస్తున్నాను నీకు. హ్మ్. ఏంది కనబడుతుంది?" అని అడిగారు నాకు. లేదండి ఈ హ్యాండ్ బ్యాగు మరి హ్యాండ్ బ్యాగ్ నాకు కావాలి. ఎంత అలాగని చెప్తే అతను రూ. 30 అండి అని చెప్తే వెంటనే ఇచ్చేసి నేను ఆ హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ తెచ్చుకున్నారు. తీసుకున్నాను. హ్మ్. తీసుకుంటే అమ్మ అది మధ్య దారికొచ్చేసి ఇప్పి చూసాననమాట. హ్మ్. చూస్తే దాన్ని కరెక్ట్‌గా లేదు ఆ కర్ర. హ్మ్. ఆ! ఆ బ్లూటూత్ తెరిచేసేటువంటి ఆ బేగు కరెక్ట్ లేదనమాట. కరెక్ట్‌గా లేదు. లేదు. లేకపోతే అది అలాగే పెట్టేసి అప్పుడు ఇంకొకటి తీసుకున్నాననమాట ఇంకో వచ్చి. బ్యాగ్ కొనుక్కున్నారు. ఇంకొకటి. దాన్ని కరెక్ట్ చేసి చూస్తే కరెక్ట్‌గుంది. హ్మ్. అది పట్టుకొని ఇంటికొచ్చేసాననమాట. తీసుకొని ఇంటికొచ్చేసాను. దాన్ని ఎలా చేయాలో నాకు రాదు. దాన్ని పట్టి మరి హోల్స్ అంతా మీరే చేసుకున్నారు హోల్స్ దాన్ని. చేయడానికే నాకు రాలేదు. రాలేదు. హ్మ్. అప్పుడు నాకు అదే నా మైండ్‌లో అనమాట. అప్పుడు నేను ఒకటే తెలుసుకున్నాను. అంటే నాకు ఎలా తయారు చేయాలో నాకు నా హృదయం నుంచి రావాలి. ఇంట్యూషన్ రావాలి. రావాలి. హ్మ్. అని ధ్యానంలో ఆ! కూర్చున్నారా? హ్మ్. కూర్చున్నాను. అలా అయినా మీరు ఇంట్యూషన్‌తోని పిరమిడ్‌లే కట్టుకున్నారు. ఇంకా ఫ్లూట్ కూడా చక్కగా. అప్పుడు నాకు వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ పెట్టి, ఇప్పుడు నా ఇష్ట ప్రకారంగా నేను దాన్ని వదిలిపెట్టి, మరి అది ఇలాగ వాయించి చూడాలి కదా! దాన్ని ఇలా ఊదుదామంటే మరి ఫీలింగ్స్ ఎక్కువ. ఎవరైనా వింటే ఏమైనా అంటారేమో అనే ఉద్దేశంతోటి అది దూరం తీసుకెళ్ళిపోయానన్నమాట. ఓకే. ఆ! ఎవరు మనుషులు లేని చోటకెళ్ళి ఒకసారి అలాగా ఫూమని ఊదేసి మళ్ళీ రావాలన్నమాట. హ్మ్. మళ్ళీ వచ్చి కొంచెం మళ్ళీ సక్రమంగా చేసి మళ్ళీ ఎళ్ళానన్నమాట. వెళ్ళి అప్పుడు మళ్ళా అది ఇలాగ చూసి అలాగా మేడం అలాగా 2 వారాలు పట్టింది. ఒక్క ఓకే. ఫ్లూట్ తెరచడానికి. అదే పని ఇంకా. సో, అప్పుడు దాని మీదనే ఉన్నారు 2 దాని వీక్స్. మీదనే. అప్పుడు ఒక పాట నేర్చుకున్నానన్నమాట. ఒరియా సాంగ్స్. హ్మ్. తెలుగు సాంగ్స్ కాదు. ఒరియా సాంగ్ ఒరియా నేర్చుకున్నారు. సాంగ్. హ్మ్. ఒరియా సాంగ్ వాయించడం వచ్చిందనమాట. వచ్చి మా ఊర్లో అప్పుడు అది వాయిస్తుంటే, అవును ఇంత అద్భుతంగా ఎవరు మరి ఎలా ఫ్లూట్ వాయిస్తున్నారు. నేర్చుకున్నావు? ఆ! ఎలాగా?
అప్పుడు మా వారందరూ చుట్టుపక్కల వారందరూ ఇంత బాగా ఇలాగుందో అలాగని సరదా పడారన్నమాట. అలాగ నేర్చుకున్నానన్నమాట. వండర్‌ఫుల్ హ్మ్. అండి. పత్రిజీని జూసి ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే మీకు గూడా నేర్చుకోవాలనిపించి మీరు అంతకుముందు రేడియోలో విన్నది అన్నీ కలిపి మీరే ఓన్‌గా ఫ్లూట్ తయారు చేసుకొని వాయించడం గూడా నేర్చుకున్నారు. అవునమ్మా. వండర్‌ఫుల్. ఆ! నేర్చుకున్నాము. తర్వాత అది అయిపోయిన తర్వాత ఫ్లూటు నేర్చుకున్న తర్వాత నాకు కీబోర్డ్ కీబోర్డ్ మళ్ళీ. హ్మ్. కీబోర్డ్ అది నేర్చుకోవాలనిపించింది. నేర్చుకోవాలన్న తపన హ్మ్. కలిగింది. అది కూడా నేర్చుకున్నానన్నమా. అది కూడా నేర్చుకున్నాను. చాలా కష్టపడి నేర్చుకున్నానన్నమాట కీబోర్డ్. అది కూడా నేను ఫస్ట్ ఒరియా పాటలు నేర్చుకున్నాను. చాలా ఎక్కువ. కరెంటు లేదప్పుడు. బ్యాటరీలతో ఆ కీబోర్డ్‌కి పెట్టి నేర్చుకున్నాను. సుమారు ఇన్ని ఉంటది నేను నేర్చుకున్నటువంటి సేల్స్ హ్మ్. కీబోర్డ్‌లో. ఒక 3, 4 వేలది కొనుంటాను నేను. ఆ సేల్స్‌లో అన్నమాట. నేర్చుకొని కీబోర్డ్ కూడా నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకొచ్చిన తర్వాత ధ్యానం చేస్తూ, ధ్యాన పరిచయం మరి పక్కవాళ్ళకి చెప్తూ, మా బంధుమిత్రులకి అందరికి చెప్తూ, పండగ పెళ్ళిళ్ళొస్తే మీలాగా ఆడవాళ్ళు గాని ఇలాంటి వాళ్ళందరూ నాకు మంచి జాకెట్ ఉంటే బాగుండును, మంచి డ్రెస్ ఉంటే బాగుండును. అందరూ కొనుక్కుంటున్నారన్నమాట హ్మ్. షాప్‌లో. నేను అలాగే కొనుక్కున్నా. హ్మ్. అవును మరి నేను కూడా నేర్చుకోవచ్చు కదా! మరి టైలరింగ్ చేస్తే బాగుంటది కదా! హ్మ్. నేర్చుకోవడం ఎలాగా? దీనికైతే సుమారు నేను ఒక సంవత్సరం కష్టపడి ఉంటానన్నమాట. టైలరింగ్ నేర్చుకోవడానికి మీ ఓన్‌గా. నేర్చుకోవడానికి. ఓనుగా. హ్మ్. ఎవరిని సో, అడగకుండా. ఇవన్నీ ఆలోచనలనేవి మీకు ధ్యానంలోకొచ్చిన తర్వాతనే ధ్యానంలోకొచ్చిన తర్వాత వచ్చాయి. చాలా అన్నీ ఎక్కువొచ్చాయన్నమా. ఎలా హ్మ్. ఓన్‌గా నేర్చుకోవాలి, ఎలా ఎక్స్‌పెరిమెంట్ జేయాలి హ్మ్. అనేది. ఓకే. ఒక్కొక్క మేడము, ఒక్కొక్క టీచరొచ్చి టైలర్ దగ్గరొచ్చి, అతను జాకెట్ కొలత వాళ్ళిచ్చి కుట్టిస్తున్నారమ్మా. అది చాలా అన్నమాట. హ్మ్. అది యేసుకున్న తర్వాత వాళ్ళు ఎంత అమ్మా ఇలా కుట్టారు నాకు చాలా బాగుంది ఇలాగ. అవును. అదే పని నేను చేస్తే బాగుంటది గదా! అన్న తపన నాకు కలిగిందమ్మా. అప్పుడు నేను మొదలుపెట్టిన ఇక్కడ సైకిలేసుకొని ఉక్కుంపేట ఎళ్లి, ఒక టైలర్ దాన్ని టిచ్చింగ్ చేస్తుంటే, వెళ్ళి అతన్ని బాగా చూసేవాడినన్నమాట. బాగా చూస్తుంటే 2 రోజులు చూసేసరికి టైలరు, "నీవెందుకమ్మా 2 రోజులతో పాటు వచ్చి నాకు చూస్తున్నావు ఏంటి?" అని అతను భయపడిపోయాడన్నమాట. ఓకే. భయపడిపోయారు. హ్మ్. మరి మమ్మల్ని చూస్తున్నావు అసలేం చేస్తున్నావు ఏంటి అలాగని అడిగారనమాట. లేదండి నేను వస్తున్నాను. అంటే మీరు వర్క్ ఎలా చేస్తున్నారో జస్ట్ చూస్తున్నాను. ఖాళీ కదా నాకు. మరి చూసి నేను కూడా నా సర్టిఫికేట్ ఇద్దామనేసి నేను అనుకుంటున్నాను అండి అని చెప్పాననమాట. సరేలే అనేసన్నారు. మరి చీకటి పడేంత వరకు నేను వెలుగు ఉండే టైంకి కూడా నేను అక్కడ ఉండి చూసేవాడిననమాట. చూసి మరి వచ్చేవాడిననమాట. వచ్చేసి అప్పుడు నేను కూడా ఒక మిషన్ కొనుక్కుందామన్న ఉద్దేశంతోటి నేను మామూలు ఒక చిన్న మిషన్ కొనుక్కున్నాననమాట. కొనుక్కొని వచ్చి ఆ రోజు రాత్రంతా పడుకోవడం కాదు. అంటే ఎలా చేస్తే ఎలా బావుంటది? ఎలా చేస్తే మంచి కుట్టు వస్తది? అది ఒక గంటలో నేర్చుకున్నానన్నమాట. వావ్! అప్పుడు నేను జాకెట్ కుట్టాలి గదా! అప్పుడేం చేశానంటే మా ఆవిడ జాకెట్ తీసి దాన్ని కట్ చేసి ఎలాగైతే వాళ్ళు స్టిచ్చింగ్ చేసుంటారో అది మొత్తం ఒక సూదితో దారం మొత్తం ఫస్ట్ దగ్గరికి చెయ్యితో తీసి ప్రాక్టీస్. ఆ! ఆహా! దగ్గరికి కుట్టిన తీసేసి దాన్ని విప్పదీశారు. విప్పి తీసేసి ఆ! దాన్ని ఇక్కడ దగ్గర పెట్టేసి సేమ్ అలాగే ఇంకొక క్లాత్ కట్ చేసి హ్మ్. అప్పుడు దానికి చూస్తూ నేను ఇది కుట్టినాననమాట. దానిలాగా ఇది పర్ఫెక్ట్‌గా వచ్చిద్దనమాట. అప్పుడు కొలతలు రాదు మనకి. ఏం చేయాలో. అప్పుడు కొలతల కోసం నేను 6 రోజులు ప్రాక్టీస్ చేశాను ధ్యానం ద్వారా. ఓకే. నాకెలాగైనా దాన్ని ఎలా తీస్తే బావుంటది ఇలాగా. అది మా ఎక్స్‌పీరియన్స్ మొత్తం నాలో రావాలన్న తపనతోటి మేడం ఏకధాటిగా ధ్యానం చేస్తుంటే అప్పుడు నాకు అనిపించిందనమాట. అంటే అది ఎలాగ తీసుకోవాలి, దాన్ని ఎలా కుడితే కరెక్ట్‌గా వస్తది అలాగన్న ఉద్దేశంతోటి మేడం నా భావనంతా నాకు కలిగిందనమాట. మేడం సుమారు నేనిప్పుడు ఒక 60 జాకెట్లు కుట్టాలి నేనిప్పుడు. కుట్టగలరు. హ్మ్. కుట్టగలను. ఇప్పుడు నేను నా కుట్టేది ఉంది ఇంట్లో. ఓకే. హ్మ్. చాలా ఎక్కువ. సో, చాలా చాలా గ్రేట్ అండి. అంటే ప్రతి పనిని మీరు ధ్యానాన్ని జోడిస్తూ, ధ్యానం ద్వారానే మీరు సాధన చేసుకుంటూ, హ్మ్. వాటిని ఎలా నేర్చుకోవాలి, ఎలా చక్కగా డిజైన్ తీసుకురావాలితో పాటు, మీరే ఓన్‌గా అన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ మీరే నేర్చుకున్నారు. నేర్చుకున్నాను. ప్రతీదీ. హ్మ్. ఒక ఫ్లూట్ అవ్వనియండి, ఒక పియానో అవ్వనియండి, ఆ! టైలరింగ్ అవ్వనియండి, అవును. అన్నీ అద్భుతంగా నేర్చుకున్నారు. అవునమ్మా. యాహ్! వండర్‌ఫుల్ అండి చాలా. తర్వాత అవి నేర్చుకున్న తర్వాత ధ్యానం ద్వారా ఇంకా అంటే ఇంకా నేను ఎక్కువ చేయాలి, ధ్యానం చేయాలి. తర్వాత ధ్యాన ప్రసరము, సాకార ర్యాలి ఎన్నెన్నో చేసామమ్మ సాకార ర్యాలి. నాకు సాకార ర్యాలి చేస్తూ
నాకొక అనుభవం అమ్మ. ఆహ్, ధ్యానం చేస్తూ చాలామందికి ఎన్నెన్నో అనుభవాలు చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఇతర లోకాలకెళ్ళవచ్చు మనము. వాటిలో ఉన్నటువంటి ఆ దేవతలతో మాట్లాడవచ్చు అన్న ఉద్దేశం మరి వీడియోలు, సీడీలు చూపించేవాళ్ళనమాట అప్పుడు. నాకు ఒకసారి మా గ్రామంలో ఒక పెద్ద ఆయననమాట. శరీరమంతా పాడైపోయి చాలా నీరసంగా ఉన్నారనమాట. ఉంటే గ్రామస్తులందరూ వచ్చి అతనికి చూసేసి వెళ్ళిపోయారనమాట. ఆహా! ఇలా అయిపోయారనేసి. ఆ రోజు నైట్ అమ్మ నేను నైటంతా కూర్చునేసరికి రాత్రి 1:30 ఆ టైంలో నాకు ఆ అనుభవం ద్వారా ఒక ఇద్దరు వచ్చారనమాట. వైట్ కలర్‌ఫుల్ బట్టలేసుకొని, ఒక ఇద్దరు టూ వీలర్ ఏసుకొని ఈ భూమి మీద రాలేదనమాట. ఇలాగా ఆకాశ మార్గం నుంచి. ఆకాశ మార్గంలో ఇలా పైకి ఇలాగ ఎగిరి వచ్చారనమాట. వచ్చి బాగోలేనటువంటి వాళ్ళు వీధులు దిగ్గారనమాట టూ వీలర్. బంగారంతో తయారు చేసినటువంటి టూ వీలర్ అది. ఓకే. బంగారంతో తయారు చేసినటువంటి రూటుంది. వాళ్ళు వచ్చినటువంటి రూటు. వాళ్ళు రావడం గూడా బంగారంతో రూట్ తయారు మీదే చేసిన వచ్చారు. రూట్. అవును. ఆ! వచ్చారు. నాకు నిన్నెవరు తెలుసా నీకు అలాగనేసి అడిగారనమాట. సార్ మీరు నాకు తెలియదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తే, మేము సత్యలోకం నుంచి వచ్చామండి అని చెప్పారనమాట. అతను ఏం చేశారంటే ఆ ముసలతని దగ్గరెళ్ళి, నీకు నేను మొన్ననే వచ్చేయమని చెప్పాను. నిన్న లేదు మొన్న వచ్చేయమని చెప్పాను కదా! నువ్వెందుకు రావట్లేదు? వచ్చేయి తొందరగా మనకు చాలా పనులున్నాయి అక్కడ. నీతో మేము కొన్ని పనులు చేయాలక్కడ. నీవు వచ్చేయి అనేసి అతని వెనకతల నుంచి ఒక చార్జర్ తీశారన్నమాట. చార్జర్ అమ్మ. సెల్లుకి మనం ఇలా పెట్టుకున్న చార్జర్ చార్జర్. ఉంటది కదా! అవును. చార్జర్ ఇలా తీసిరన్నమాట. తీసి దాన్ని మడత పెట్టి వారు బ్యాగ్‌లో ఏసుకొని నేను వచ్చేయమని చెప్పేసి వాడు టూ వీలర్ స్టార్ట్ చేసి ఆ బంగారం రోడ్డు మీద ఇలా బర్రున వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అప్పుడు నాకు మెలుకువ వచ్చిన వెంటనే లేదండి ఆ ముసలతను చనిపోయారని చెప్పారన్నమాట. హుహు. అప్పుడు నాకు అర్థమైందన్నమాట. అంటే నిన్న మొన్నే అతను చనిపోయి మరి ఆ లోకానికి వెళ్ళిపోవలసిన వారు. కానీ అది వారు వెళ్ళిపోలేక అలా బ్రతికుండగానే వచ్చి నువ్వు వచ్చేయమనేసి వారు చార్జర్‌లన్నీ తీసుకెళ్ళిపోయారు కదా! ఇప్పుడు అతను వెళ్ళిపోయారని అర్థమైందన్నమాట నాకు. ఓకే. బావుందండి. మరి చాలా ఇంత అద్భుతంగా అంటే ప్రతీదీ మీరు ఓన్‌గా నేర్చుకున్నారు. పిరమిడ్ కట్టడంతో సహా అవును. అన్నీ. మరి ఇంత అద్భుతమైన జీవితాన్నిచ్చిన పత్రిజీ గారికి, మన గురువు గారికి మీరు చెప్పాల్సొస్తే ఏం చెప్తారు? అమ్మ మాకు ఇందాక మనలు చెప్పినట్టుగానే పత్రిజీ మరి గురువుగారు అందించినటువంటి ఈ జ్ఞానము, ఈ ధ్యానము దీన్ని మరి ఎప్పటికీ మేము మర్చిపోలేనటువంటి గొప్ప ఆనందం అమ్మ దీన్ని. మరి సారు పత్రిజీ మరి సార్‌తో కలిసినటువంటి ఆ ప్రయాణంలో అమ్మ మాకు ఎన్నెన్నోనమాట. అంటే మా జీవితంలోనే ఎక్కడ లేనటువంటి ఆనందం అన్నమాట. అంటే ధ్యానం ద్వారా నేర్చుకొని, ధ్యానం నేర్పించినటువంటి గురువుగారితో మేము ఈ ప్రయాణం అన్నది జీవితంలో ఇలాంటి మరి జరగదనుకున్నాము. కానీ ఇంత అద్భుతంగా ఉందా అన్న ఫీలింగ్స్ ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అది అతుక్కుపోయేదమ్మా అన్నమాట మాకు. దాంతో పాటు మనం ఇంత యాక్టివ్‌గా ఉన్నాం గదా! మనం ఇంతగా మరి నేర్చుకున్నాం గదా! మన పక్క వాళ్ళకెందుకు నేర్పించకూడదు? మనలాగా ఇలాంటి గ్రామాలు ఎందుకు తెరచకూడదన్న తపనతోటి మా బంధువుల్ని, మా చుట్టాలని అందరికి మార్పించామనమాట. ధ్యానం నేర్పించి, శాకాహారులుగా మార్చి, మాంసాహారం మాన్పించి, మాంసం వండుకునేటువంటి పాత్రలన్నీ తీసి పారేయించేసామన్నమాట మేము. దాన్ని అలాగా పక్కకు పెట్టి, ఇప్పుడు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రసారము. మరి ముఖ్యంగా అయితే అమ్మ మరి బ్రహ్మర్షి సుభాషి పత్రిజీ గారిని మరి ధ్యానం తెలియజేసి మా జీవితాన్ని ఇలా మార్చినటువంటి గురువు గారిని మరి ఎప్పటికీ అతను ఏ లోకల్లో ఉన్నా సరిగానమ్మా ఖచ్చితంగా మాకు మరి మా జీవితంలో అతను చెప్పినటువంటి విషయాలన్నీ అతుక్కుపోయి ఉన్నానమ్మా. అతని రుణం మరి ఎలా తీర్చాలో మరి మాకు అందరికీ థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతో చక్కగా తెలియజేశారు. ఎంత బావుంది అంటే మీ మొత్తం ప్రయాణము, పత్రిజీతో మీకున్న అనుభవాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి మీ జీవితాలను ఇంత ప్రభావితం చేసిన మీ గురువు గారికి గూడా మీరు ఎంతో అద్భుతంగా గ్రాటిట్యూడ్ తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి మా పెట్టుబడుల గ్రామంలో విచ్చేసినటువంటి మరి పిఎంసి సన్నల వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో వ్యూవర్స్ మరి చూశారు కదా! ఎంతో అద్భుతంగా ఒక పల్లెటూరులో పుట్టి తన యొక్క జీవితాన్ని ధ్యానం ద్వారా ఎలా అద్భుతంగా మలుచుకున్నారో ఎంతో అద్భుతంగా తెలియజేశారు.
మరి మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.